హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రోటీ, చపాతీ అలానే పూరీలోకి ఈ కర్రీ బెస్ట్ కాంబినేషన్. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆలూ బఠానీ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు బఠానీల్ని ఓవర్ నైట్ లేదా అట్లీస్ట్ 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. నేను ఈ కర్రీ మొత్తాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకించి దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మధ్యలోకి చీల్చుకున్న 2 పచ్చిమిర్చి అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసి పచ్చిమిర్చి మగ్గేదాకా వేయించుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా మగ్గిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ సరిపోతాయి. అదే పెద్ద ఆనియన్ అయితే 1.5 దాకా పడుతుంది. ఈ ఆనియన్స్ని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి, లేకపోతే కర్రీ తీపొచ్చేస్తుంది. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమాటిక్ స్మెల్ స్టార్ట్ అయిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న 4 టమాటోస్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోస్ 4 యూజ్ చేశాను. పెద్ద టమాటోస్ అయితే ఒక 3 సరిపోతాయి. టమాటోస్ బాగా మగ్గి టమాటోస్లో నుంచి ఇలా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మసాలాల్లో నుంచి నూనె పైకి వచ్చేదాకా కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి మసాలాల్లో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి మనం పెద్ద సైజులో కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు, అలానే మనం ముందుగా నానబెట్టుకున్న 1 కప్ బఠానీ వేసుకోవాలి. మనం బఠానీలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి చిదురైపోతాయి. అందుకని బంగాళదుంపల్ని పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. మీకు బంగాళదుంపలు చిన్న సైజులో కావాలనుకుంటే బఠానీని సపరేట్గా ప్రెషర్ కుక్ చేసి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయి ప్రెషర్ కుక్కర్ పెట్టకుండా వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక అందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ దాకా వాటర్ పోసాను. మీకు ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఉప్పు కారాలు చూసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. 4 to 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెషర్ కుక్కర్ మూత తీసి బఠానీ బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. బఠానీ కనుక ఇలా సాఫ్ట్గా ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, అలానే మనకి పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. పాల మీద మీగడ వద్దనుకుంటే మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఈ రెండింటిని ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. ఈ వేయటం వల్ల జస్ట్ ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. అంతేనండి, సింపుల్గా బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరీలోకి, చపాతీలోకి, అలానే ఫ్లేవర్ రైస్లో కూడా బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.